న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఫస్ట్ లా. సో ఆల్రెడీ న్యూటన్స్ 3 లాస్ ఏంటో చెప్పుకున్నాం అండ్ వాటి గురించి క్లియర్గా వాటిలో ఉన్న ఎగ్జాంపుల్స్తో సహా ఇప్పుడు ఒక్కొక్క లాని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. న్యూటన్స్ ఫస్ట్ లా. యాక్టివిటీ 1. యాక్టివిటీ 1 ఏం చెప్తుందంటే న్యూటన్ ఫస్ట్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం చేస్తుంది న్యూటన్స్ ఫస్ట్ లా అనేది? దేని గురించి చెప్తుందని చెప్పుకున్నాం? ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ గురించి చెప్తుంది అనుకున్నాం. సపోజ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి యాక్టివిటీ 1 చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒక బాటిల్ తీసుకొని దానిపైన ఒక థిక్ పేపర్తో చేసిన ఒక సర్క్యులర్ రింగ్ లాంటిది ప్రిపేర్ చేసి ఆ బాటిల్ మీద పెట్టాం. దాని మీద ఒక చిన్న క్యాప్, ఒక చిన్న పెన్ క్యాప్ ఒకటి పెట్టాం. సో ఏమవుతుంది? మనం ఇప్పుడు 3 ఎలా ఉన్నాయి? రెస్ట్లో ఉన్నాయి, అవునా? సో సడన్గా ఒకేసారి మనం ఎంత ఫాస్ట్గా తీయగలిగితే అంత ఫాస్ట్గా ఈ పేపర్ రింగ్ని మూవ్ చేసామనుకోండి, సడన్గా ఒకేసారి పుల్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఆ పేపర్ రింగ్ని పుల్ చేయగానే ఈ క్యాప్ ఏం చేస్తుంది? స్ట్రైట్గా ఈ హోల్ నుంచి బాటిల్లోకి పడుతుంది. సో అదే యాక్టివిటీ 1. ఒక బాటిల్, ఒక క్యాప్ తీసుకొని, ఒక పేపర్ రింగ్ తీసుకొని బాటిల్ మీద పెట్టి సడన్గా ఒకేసారి ఎక్కువ స్పీడ్తో మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ క్యాప్ అనేది అటు ఇటు పడకుండా డైరెక్ట్గా బాటిల్లోనే పడుతుంది. అది యాక్టివిటీ 1. ఈ యాక్టివిటీ 1 బట్టి మనకి ఇక్కడ ఏమేమి మూవ్ అవినాయి, ఏమేమి రెస్ట్లో ఉన్నాయి. సో ఏమర్థమవుతుంది? క్యాప్ అనేది ఎలా ఉంది? రెస్ట్లో ఉంది. మనం ఏం చేసాం? ఆ పేపర్ రింగ్ని పుల్ చేసాం. ఆ పేపర్ రింగ్ని పుల్ చేసినంత మాత్రాన క్యాప్ ఏమన్నా మూవ్ అయిందా? అవ్వట్లేదు. కరెక్ట్గా ఎలా ఉందో అదే స్ట్రైట్ లైన్లో వచ్చి మనం క్యాప్ మీద ఏమన్నా ఫోర్స్ అప్లై చేసామా? అప్లై చేయలేదు. క్యాప్ స్ట్రైట్గా వచ్చి బాటిల్లో పడింది. అంటే క్యాప్ ఏ స్టేట్లో ఉంది? రెస్ట్ స్టేట్లోనే ఉంది. అది ఆ స్టేట్ని కంటిన్యూ చేయడానికి చూస్తుంది. సిమిలర్లీ అలాగే మనం క్యారమ్స్ తీసుకున్నాం అనుకోండి. క్యారమ్స్ తీసుకొని కాయిన్స్ అన్నిటినీ మనం ఒక స్టాక్ కింద పెట్టి స్ట్రైకర్తో మనం బాటంలో ఉన్న కాయిన్ని హిట్ చేసామనుకోండి, ఏమవుతుంది? బాటంలో ఉన్న కాయిన్ ఒక్కటే మూవ్ అవుతుంది. బాటంలో ఉన్న ఒక్క కాయినే మూవ్ అవుతుంది. రిమైనింగ్ కాయిన్స్ అన్నీ మళ్ళీ ఏమవుతాయి? కిందకి యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా పెట్టామో అదే ఆర్డర్లో కిందకు వస్తాయి, అవునా? ఈ కింద బాటంలో ఉన్న ఒక్క కాయిన్ మాత్రమే మూవ్ అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది? మిగతా కాయిన్స్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు? ఫోర్స్ దీని మీద అప్లై అవుతుంది. మిగతా ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్షన్లోనే ఉన్నాయి కదా. అయినప్పటికీ మిగతా కాయిన్స్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు? ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ ఏం చేస్తుందంటే దాని స్టేట్ ఆఫ్ మోషన్ని కంటిన్యూ చేయడానికి చూస్తుంది. న్యూటన్ కూడా అదే చెప్తున్నాడు. ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా దాని స్టేట్ ఆఫ్ మోషన్ని కంటిన్యూ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. సపోజ్ ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉందనుకోండి, అది రెస్ట్లో ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంటే చేంజ్ని అవాయిడ్ చేస్తుంది అనమాట. చేంజ్ని యాక్సెప్ట్ చేయదు త్వరగా. దాన్నే మనం ఇనర్షియా అంటాం. సో ఇనర్షియా అంటే ఏంటి? అపోజెస్ ది చేంజ్. దాని యొక్క స్టేట్లో చేంజ్ని అపోజ్ చేస్తుంది అనమాట. చేంజ్ రాకుండా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఇనర్షియా గురించి మనకి న్యూటన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తన యొక్క న్యూటన్ ఫస్ట్ లాలో మనకి ఇనర్షియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇనర్షియా అంటే దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకోకుండా ఉండడానికి ఆబ్జెక్ట్ ట్రై చేస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క స్టేట్, సపోజ్ ఇప్పుడు వరకు మన క్యాప్ రెస్ట్లో ఉంది, అది రెస్ట్లో ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ కాయిన్స్ ఎలా ఉన్నాయి? రెస్ట్లో ఉన్నాయి. మన బాటంలో కాయిన్ని హిట్ చేసినా కూడా బాటంలో ఉన్న కాయిన్ మాత్రమే
మూవ్ అయింది. రిమైనింగ్ కాయిన్స్ ఏంటి, వాటి యొక్క స్టేట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. సో అలా దాని యొక్క స్టేట్ని కంటిన్యూ చేయడాన్నే మనం ఏమంటాం, ఇనర్షియా అంటాం. అందులో వచ్చే ఆ స్టేట్లో వచ్చే చేంజ్ని అపోజ్ చేసేదాన్ని మనం ఇనర్షియా అంటాం. సో ఇనర్షియా 2 టైప్స్ ఉంటుంది, స్టాటిక్ ఇనర్షియా అండ్ డైనమిక్ ఇనర్షియా. స్టాటిక్ ఇనర్షియా అంటే ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉందనుకోండి, అది ఆ రెస్ట్ మోషన్నే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అంటే మనం మూవ్ చేయడానికి ట్రై చేసామనుకోండి, అది ఆ ఫోర్స్ని యాక్సెప్ట్ చేయదనమాట, ఆ రెస్ట్ని కంటిన్యూ చేయడానికి చూస్తుంది. సపోజ్ ఒక చాక్ పీస్ లేదంటే ఒక బ్లాక్ని తీసుకొని దాన్ని మూవ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఫోర్స్ అప్లై చేసినంత వరకు అది మూవ్ అవుద్ది. ఇష్టం ఉండో ఇష్టం లేక మొత్తానికి మనం ఫోర్స్ అప్లై చేసినంతసేపు అది మూవ్ అవుతుంది. మనం ఫోర్స్ ఆపేసాం అనుకోండి, ఫోర్స్ ఇవ్వడం దాన్ని పుష్ చేయడం ఆపేసాం అనుకోండి, అగైన్ మళ్ళీ అదే రెస్ట్లో ఉంటుంది, రెస్ట్ మూడ్లోనే ఉంటుంది. సో మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసేంతవరకు అదేం చేస్తుంది, దాని స్టేట్ ఆఫ్ మోషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది. ఆ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, మూవ్ అవ్వడాన్ని అవాయిడ్ చేస్తుంది అనమాట, మూవ్ అవ్వడానికి ఇష్టపడదు, దాని యొక్క స్టేట్లో చేంజ్ రావడానికి ఇష్టపడదు. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఇనర్షియా అంటాం. సో అపోజెస్ ది చేంజ్ ఇన్ రెస్ట్లో ఉన్న దాన్ని చేంజ్ని అపోజ్ చేస్తూ ఉంటుంది, దాన్ని స్టాటిక్ ఇనర్షియా అంటాం. డైనమిక్ ఇనర్షియా, స్టాటిక్ ఇనర్షియా అంటే ఏంటి, ఏదన్నా ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే అది రెస్ట్లోనే కంటిన్యూ అవ్వడానికి చూస్తుంది తప్పితే మూవ్ అవ్వడానికి ట్రై చేయదన్నమాట. సో దాన్ని స్టాటిక్ ఇనర్షియా అంటాం. డైనమిక్ ఇనర్షియా, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్లో యూనిఫామ్ స్పీడ్తో రివాల్వ్ అవుతూ ఉందనుకోండి, మనం ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే తప్పితే అది స్టాప్ అవ్వదు. సో దాన్ని ఏమంటాం మనం, డైనమిక్ ఇనర్షియా. డైనమిక్ అంటే మూవ్ అవుతుంది అని అర్థం. సో డైనమిక్ ఇనర్షియా, దానికి డైనమిక్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఏ ఇనర్షియా ఉంటుంది, డైనమిక్ ఇనర్షియా ఉంటుంది. అంటే అది రెస్ట్లోకి రావడానికి ఇష్టపడదు, మూవ్ అవ్వడానికే ఇష్టపడద్ది. సో దాన్ని ఏమంటాం మనం, డైనమిక్ ఇనర్షియా. దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ ఏంటి, మూవ్ అవ్వడమే దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్. ఆ స్టేట్నే కంటిన్యూ చేయడానికి చూస్తుంది, అంతేగాని రెస్ట్లోకి రావడానికి చూడదు. సో దాన్ని డైనమిక్ ఇనర్షియా అంటాం. సో స్టాటిక్ ఇనర్షియా అండ్ డైనమిక్ ఇనర్షియా రెండు కలిపి చెప్పుకోవాలి అంటే మనం, ఇనర్షియా అంటే సింపుల్గా ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఏం చేస్తుందంటే దానిలో వచ్చే చేంజ్, దాని స్టేట్లో వచ్చే చేంజ్ని అపోజ్ చేస్తూ ఉంటుంది, ఆ నేచర్నే మనం ఇనర్షియా అంటాం. సపోజ్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ని రెస్ట్లో ఉన్న దాన్ని మూవ్ చేసామనుకోండి, సమ్ ఫోర్స్ అప్లై చేసి ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేసామనుకోండి, రెస్ట్లో ఉంది ఇనీషియల్గా, దాని మీద మనం ఫోర్స్ అప్లై చేసి మూవ్ చేసాం. మూవ్ చేసినంతసేపు ఏమవుతుంది, అది మూవ్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైం స్లో అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ ఉంది, ఒక స్టోన్ని మనం హారిజంటల్తో సెట్ అండ్ యాంగిల్ చేసే విధంగా త్రో చేసామనుకోండి, ఫస్ట్ మనం ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మూవ్ అవుతుంది. అంటే దాని యొక్క స్టేట్ రెస్ట్ నుంచి మోషన్లోకి వచ్చింది, అవునా. రెస్ట్లో ఉండేది, మనం ఫోర్స్ అప్లై చేసి పైకి వేసాం కాబట్టి ఏమవుతుంది, మోషన్లోకి వచ్చింది. సో మోషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది. మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎగైన్ మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ ఏమవుతుంది, గ్రౌండ్ని రీచ్ అవుతుంది. ఎగైన్ మళ్ళీ ఏమవుతుంది, రెస్ట్లోకి వస్తుంది. ఇక్కడ మనం ఏమన్నా ఫోర్స్ అప్లై చేసామా, చేయలేదు. కానీ అది ఏం చేస్తుంది, దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ని మార్చుకుంది కదా, మోషన్ నుంచి మళ్ళీ ఏమైంది, రెస్ట్లోకి వచ్చింది. మరి ఇక్కడ ఎలా మారింది, మనం ఏం ఫోర్స్ అప్లై చేయలేదు కదా, మనం ఏ ఫోర్స్ అప్లై చేయలేదు, కానీ మనకి మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోకి వచ్చింది. మనం ఈ కేసులో కూడా ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుంది, మనం అప్లై చేయట్లేదు సరే, కానీ ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఎర్త్ మీద ఉంది. ఎర్త్ మీద ఉంది కాబట్టి దాని మీద ఏ ఫోర్స్ అప్లై అవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుంది. సో ఇక్కడ వరకు స్పీడ్గా మూవ్ అయింది, ఆ స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్ని స్లో చేసేస్తుంది అనమాట, దాని స్పీడ్ని తగ్గించేస్తుంది, అపోజ్ చేసేస్తుంది, దాని యొక్క మోషన్ని అపోజ్ చేస్తూ వస్తుంది. సో ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది,
స్లోగా నెమ్మదిగా కాసేపు అయ్యేసరికి దాని యొక్క స్పీడ్ మొత్తం డిక్రీజ్ అయిపోయి అగైన్ మళ్ళీ ఏమవుతుంది, రెస్ట్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం అప్లై చేయట్లేదు, బట్ ఎత్త ద్వారా దాని మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో మనం ఆబ్జెక్ట్ మీద అప్లై చేసే ఫోర్స్ అంటే మనం అప్లై చేసే ఫోర్స్ మాత్రమే చూసుకోకూడదు, చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవ్వచ్చు ఆబ్జెక్ట్ మీద, గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవ్వచ్చు, లేదంటే ఎయిర్ రెసిస్టెన్స్ అప్లై అవ్వచ్చు. సో ఆ ఫోర్సెస్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే నెట్ ఫోర్స్ అంటాం. నెట్ ఫోర్స్ మీన్స్ టోటల్ ఫోర్స్. నెట్ ఫోర్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీలో ఎటువంటి చేంజ్ రాదు. ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఏమవుతుందంటే జీరోకి ఈక్వల్ అవుతుంది. నెట్ ఫోర్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ని రెండు వైపులా ఇంకో ఇద్దరు రెండు చేతులు పట్టుకొని లాగుతున్నారు అనుకోండి. ఒక పర్సన్ నించున్న పర్సన్ని ఒకవైపు నుంచి ఒకళ్ళు, ఇంకో వైపు నుంచి ఒకళ్ళు చేతులు పట్టుకొని లాగుతున్నారు అనుకోండి. ఎవరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఆ పర్సన్ ఏమవుతాడు, వాళ్ళ వైపు మూవ్ అవుతాడు, అవునా? సపోజ్ ఇద్దరు సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు, అటు నుంచి లాగే వ్యక్తి అంతే ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఇటు నుంచి లాగే వ్యక్తి కూడా అంతే బలంగా ఉన్నాడు, అంతే వెయిట్ ఉంది ఆ అబ్బాయికి కూడా. సో మధ్యలో ఉన్న వ్యక్తి మూవ్ అవుతాడా? మూవ్ అవ్వడు. అతను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు, ఆ స్టేట్లోనే ఉంటాడు. ఏ పొజిషన్లో ఉన్నాడో అదే పొజిషన్లో ఉంటాడు, ఇంచు కూడా మూవ్ అవ్వడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇటు నుంచి అప్లై చేసే ఫోర్స్, అదర్ సైడ్ నుంచి అప్లై చేసే ఫోర్స్, రెండు ఫోర్సెస్ ఏమైనాయి, బ్యాలెన్స్ అయినాయి. ఎప్పుడైతే రెండు ఫోర్సెస్ నెట్ ఫోర్స్ టోటల్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుందో ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది, ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే అదే మోషన్లో అదే స్పీడ్తో మూవ్ అవుతూనే ఉంటుంది. సో నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు మాత్రమే న్యూటన్ ఏం చెప్తున్నాడంటే నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు ఆబ్జెక్ట్ దాని యొక్క స్టేట్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఎక్స్టర్నల్గా మనం ఇప్పుడు ఒకవైపుని ఇంకో ఇద్దరు, ఒకళ్ళు కాదు, ఇప్పుడు ఇద్దరు ఒకవైపు నుంచి ఒకళ్ళేమో ఒకవైపు నుంచి లాగుతున్నారు అనుకోండి, ఇద్దరు వైపుకే కదా మూవ్ అవుతాడు. అంటే ఎక్స్టర్నల్గా ఇంకో పర్సన్ కూడా వచ్చి మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. సో నెట్ ఫోర్స్ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ మారుతుంది. రెస్ట్లో ఉండేవాడు మూవ్ అవుతున్నాడు. అదే నెట్ ఫోర్స్ బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉంటాడు, రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటాడు. సో నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు వెలాసిటీ అనేది నో చేంజ్, వెలాసిటీలో ఎటువంటి చేంజ్ అనేది రాదు. అంటే ఆబ్జెక్ట్ ఇనర్షియా అంటే రెస్ట్లో ఉంటే రెస్ట్లో లేదా అదే స్టేట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో న్యూటన్ ఫస్ట్లో దేని గురించి చెప్తుందంటే మనకి ఇనర్షియా కాన్సెప్ట్ గురించి చెప్తుంది. ఇనర్షియా అంటే ఏమని చెప్పుకున్నాం, ఆపోజెస్ ది చేంజ్ ఇన్ స్టేట్. ఆబ్జెక్ట్ యొక్క స్టేట్లో వచ్చే చేంజ్ని అపోజ్ చేయడాన్నే మనం ఏమంటాం, ఇనర్షియా అంటాం. సో యాక్టివిటీ 1 ఏం చెప్తుంది మనకి, ఒక బాటిల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇనర్షియా గురించి, స్టాటిక్ ఇనర్షియా గురించి చెప్తుంది. అలాగే యాక్టివిటీ 2 ఏం తీసుకున్నాం, క్యారమ్స్ తీసుకుంటే కాయిన్స్, మన బాటమ్ కాయిన్ మాత్రమే మూవ్ అవుద్ది స్ట్రైకర్తో హిట్ చేసినప్పుడు. రిమైనింగ్ కాయిన్స్ అన్నీ ఏమవుతాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక స్టెప్ కిందకి దిగుతాయి, ఆ కాయిన్ రీప్లేస్ అయింది కాబట్టి. బట్ దాని యొక్క స్టేట్ని మార్చుకో, ఎక్స్టర్నల్గా దాని మీద ఫోర్స్ అప్లై చేసేంతవరకు. సో యాక్టివిటీ 1 అండ్ యాక్టివిటీ 2. నెక్స్ట్ ఇనర్షియా అండ్ మాస్. ఇనర్షియా అండ్ మాస్. ఇప్పుడు అర్థమైందా ఇనర్షియా అంటే ఏంటో? ఇనర్షియా అంటే ఏం లేదు, దానిలో వచ్చే చేంజ్ని అపోజ్ చేయడాన్నే ఇనర్షియా అంటాం. సో ఇనర్షియా కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి న్యూటన్ ఫస్ట్ లాని మనం లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. అంటే న్యూటన్ ఫస్ట్ లాకి అదర్ నేమ్ లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా, న్యూటన్ ఫస్ట్ లా ఆర్ లా ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ ఇనర్షియాకి మాస్కి ఉన్న రిలేషన్ చూద్దాం. యాక్టివిటీ నెంబర్ 3, ఇనర్షియాకి మాస్కి ఉన్న రిలేషన్ చూద్దాం. మాస్ అంటే వెయిట్ వేరు, మాస్ వేరు. వెయిట్ అంటే W=mg, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. మాస్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి వెయిట్ అనమాట. మనం జనరల్గా వెయిట్ అంటే మాస్ అనే అనుకుంటాం, బట్ మాస్కి వెయిట్కి డిఫరెన్స్ ఉంటాయి. సో మాస్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ.
ఇట్ ఈజ్ ఏ స్కేలార్. వెయిట్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో జీ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, మనం ఎర్త్ వైపుకి వస్తున్నాం అనుకోండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. మనం ఎర్త్కి ఆపోజిట్లో మూవ్ అవుతున్నాం అనుకోండి, అప్వర్డ్స్ మూవ్ అవుతున్నాం అనుకోండి, కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చేంజ్ అవుద్ది, జీ వాల్యూ అనేది చేంజ్ అవుద్ది. సో మాస్ ఈజ్ ఏ, వెయిట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. సో మాస్ ఈజ్ ఏ స్కేలార్, ఫిజికల్ స్కేలార్ క్వాంటిటీ. సో మాస్కి ఇనర్షియాకి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. సపోజ్ 2 బ్లాక్స్ తీసుకున్నాం, మనం 2 వుడెన్ బ్లాక్స్ తీసుకున్నాం. ఒకటి పెద్ద సైజులోని, ఇంకొకటి కాస్త చిన్న సైజులోని మనం వుడెన్ బ్లాక్స్ని తీసుకున్నాం. ఈ రెండిట్లోని ఎక్కువ మాస్ దేనికి ఉంటుంది, ఈ పెద్దగా ఉన్న ఆబ్జెక్ట్కి మనకి మాస్ అనేది ఎక్కువ ఉంటుంది, అవునా. సో ఈ రెండిటి మీద మనకి ఈక్వల్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. సో ఈక్వల్ ఫోర్స్ అప్లై చేయడం కోసం ఏం చేసామంటే, ఒక స్కేల్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే, రెండు వైపులా మనం ఈక్వల్ ఫోర్స్ అప్లై చేసి స్కేల్ని ఆ బ్లాక్కి టచ్ అయ్యేలా పెట్టి మూవ్ చేస్తున్నాం. మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, స్కేల్ అనేది సేమ్, అంటే ఒకే ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కూడా మనం ఈ బ్లాక్ని మూవ్ చేయడానికి ఈజీగా ఉండదు, ఎందుకంటే ఈ బ్లాక్ అనేది ఎక్కువ మాస్ ఉంది. సో ఈ బ్లాక్ కాస్త తక్కువ మాస్ ఉంది, ఇది కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వద్ది, కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది మనం అంతే ఫోర్స్ అప్లై చేసినప్పటికీ. కానీ ఇది మూవ్ అవ్వడానికి మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయవలసి వచ్చింది. సో ఈ బ్లాక్ అనేది అంతా ఈజీగా మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోన్ ఉందనుకోండి, ఒక చిన్న స్టోన్ని మనం ఈజీగా లిఫ్ట్ చేయగలం. అదే ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, దాన్ని మనం లిఫ్ట్ చేయగలమా, చేయలేం. లేదా ఒక చిన్న స్టోన్ని మనం కాలుతో తన్నామంటే వెళ్ళిపోతుంది, ఈజీగా మూవ్ అవుతుంది. అదే పెద్ద రాయిని తీసుకుని, బండరాయిని తీసుకొని తన్నితే అది మూవ్ అవుతుందా, మూవ్ అవ్వదు. ఎందుకు, ఆ చిన్న స్టోన్కి మాస్ తక్కువ ఉంది. సో అది త్వరగా దాని స్టేట్ని మార్చేసుకోగలదు, మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా త్వరగా దాని యొక్క స్టేట్ని మార్చేసుకోగలదు. అదే ఒక పెద్ద స్టోన్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క మాస్ ఎక్కువ, సో దానికి ఇనర్షియా కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఎప్పుడైతే మాస్ ఎక్కువ ఉంటుందో ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది. సో మాస్ అండ్ ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ బ్లాక్ అనేది ఈజీగా మూవ్ అవ్వదు. సో దాని ఎక్కువ ఎనర్షియా ఉంటుందన్నమాట. ఎక్కువ ఎనర్షియా ఉంటే దాంట్లో వచ్చే చేంజ్ని, దాని మోషన్లో వచ్చే చేంజ్ని ఎక్కువ అపోజ్ చేస్తూ ఉంటుంది. దీనికి తక్కువ ఎనర్షియా, సో తక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఇది మూవ్ అయిపోతుంది. సో మాస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఇనర్షియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మాస్ అండ్ ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఒకటి పెరిగితే ఇంకొకటి కూడా పెరుగుతుంది. మాస్ అండ్ ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో న్యూటన్ ఫస్ట్ లా అనేది మనకి ఇనర్షియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇనర్షియా అంటే ఏంటమ్మా, అపోజెస్ ది